మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూస్తాను గమనించండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. He was in the beginning with God. All things were made through Him, and without Him nothing was made that was made. In Him was life, and the life was the light of men. And the light shines in the darkness, and the darkness did not comprehend it. There was a man sent from God, whose name was John. అర్థం చేసుకున్నా? కృపానిధి పరిశుద్ధ దైవమైన తండ్రి యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనాలు అని మీరు రాసిపెట్టారు. ఆ లేఖనం మేము సమీపించడానికి ఒక చూపారు. దేవానికి స్తోత్రం. కీర్తన ద్వారా నేను మహింపరిచున్నాం, అతి ప్రాముఖ్యంగా సమర్పించున్నాం. మీ వాక్యమైనది, వాక్యం ద్వారా మీరు మాతో మా హృదయంతో మీరు మాట్లాడండి. సమస్త మహిమ గంత ప్రభావం పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామం అడిగి నడుచు ప్రార్థన చేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో నుండి మనము ఆ వచనాన్ని మరోసారి చదువుతున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ చదువుల వాక్య భాగంలో నుండి మనము యోహాను సువార్త సువార్తను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. కృపను బట్టి మనం తక్కువ టైంలో మత్తయి సువార్త గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం మాట్లాడుతున్నాం. మార్క్ సువార్త గురించి కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ సంక్షిప్తంగా మనం మాట్లాడుతున్నాం. లూకా సువార్త మనం చెప్పుకోలేదు, మనం దాన్ని సమీపిద్దాం. ఇప్పుడు మనము యోహాను సువార్త సమీపిస్తున్నాం. యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా ఈ మూడు సువార్తలను ఏమన్నారంటే ఒకే విధానంలో వ్రాయబడింది. ఒకే విధానంలో ఇంచుమించు వ్రాయబడింది. అయితే ఈ మూడు సువార్తల్లో యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన వంశావళి గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన ఎక్కడెక్కడ అద్భుతాలు చేశాడు అనే దాని గురించి ఈ మూడు సువార్తల్లో రాశారు. సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు, ఒక విధానంలో రాయాలి. కానీ యోహాను సువార్త వీటన్నిటి భిన్నంగా ఉంది. యోహాను సువార్త యోహాను యేసు పుట్టుక గురించి, ఆయన ఎక్కడ వీటి గురించి రాయాల. ఆయన డైరెక్ట్గా ఆదియందు ఏముండేనన్న దాని గురించి రాసుకుంటూ వచ్చాడు. యోహాను సువార్త అనేది అది ఎక్కువగా దైవత్వముల గురించి ఎంఫసైజ్ చేసి రాశాడు యోహాను. ఎందుకంటే 4 జీవులు ఉన్నాయి కదా, సింహాసనం చుట్టూ ఏమున్నాయి? 4 జీవులు. మొదటిది సింహమండి, రెండవది దూడబండి, మూడవది మనుషుని ముఖం అంటే ముఖం కలిగి, నాలుగవది ఎగురుచున్న పక్షురాలు, ఎగురుచున్న పక్షురాలు. చివరిది ఎగురుచున్న పక్షురాలు ఏంటంటే అది ఒక యోహాను సువార్త సాదృశ్యమైన. ఎందుకంటే యోహాను సువార్త అనేది దైవోత్తమం గురించి రాసిన విషయాలు. యోహాను సువార్త మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక యోహాను సువార్తలో తండ్రి అనే మాటే 116 సార్లు కనపడుతుంది. తండ్రి అనే పదము 116 సార్లు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా దైవోత్తమం గురించి యోహాను రాస్తూ ఉంటాడు. యోహాను గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. యోహాను బెత్సైదా అనే గ్రామం చెందిన వ్యక్తి. యోహాను జబదయ కుమారుడు అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు సముద్రం మీద సాక్ష్యం వేసే చదివారు కదా, దానిలో చెప్తాడు. ఆ సముద్రం మీద శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న సాక్ష్యం పంచుకున్నారు. వారిలో యోహాను లేచి ఏమంటారంటే, సహోదరులారా, మనం ఒక బికారం వెంబడించట్లేదు, కానీ మనం ఒక నిజమైన మెస్సాయిని వెంబడిస్తా ఉన్నాం లేఖనముల ప్రకారం. అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి నా తల్లి నన్ను బైబిల్ పాఠాలు నేర్పించింది, బైబిల్ పెంచింది, వాక్యపు కథలు నేర్పించింది.
ఇశ్రాయేలుల గురించి ఒకసారి నా తల్లి చెప్పింది, నా కుమారుడా, మన ప్రజలు ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. వినాలి వాక్యం. అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దేవుడు వారికి పూరేళ్ళు కురిపించాడు, మాంసం అంటే రొట్టెలు కురిపించాడు, మన్నాను కురిపించాడు అని అన్నప్పుడు అప్పుడు చిన్న వయసులో నేను అన్నాను మా అమ్మతోటి, మమ్మీ దేవుడు అంత ఆకాశం రొట్టెలు కురిపిస్తున్నాడంటే పరలోకంలో పొయ్యిలు పెట్టాడా అని అడిగాను. లేదు నాన్న, మన దేవుడు సృష్టికర్త, ఆయన పలికితే గొప్ప కార్యం జరిగింది అని చెప్పింది నా తల్లి. ఆ సంఘటన విన్న తర్వాత నేను ఈ రోజే మనం మన మెస్సయ్య రాయి దగ్గర నిలబడి 5 రొట్టెలు 2 చేతులు 2 చేపలు చేత పట్టుకొని ఆయన రొట్టెను పిలుస్తా ఉన్నప్పుడు నేను ఆ రాయి పక్కనే నిలబడి చూస్తున్నాను. అప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు రొట్టెలు మల్టిప్లై అవుతా ఉన్నాయి, రొట్టెలు విస్తరిస్తా ఉన్నాయి. 5 రొట్టెలు ఒకరు కాదు కానీ, ఇద్దరు కాదు కానీ అరణ్యంలో 5,000 మంది తిన్నారు. వారు సమృద్ధిగా భుజించారు. ఇంకా 12 గంపలు కూడా మిగిలినాయి. కాబట్టి అటువంటి గొప్ప మెస్సైని మనం వెంబడిస్తున్నామని యోహాను తన సాక్ష్యం చెప్పాడు. ఇలా యోహాను శిష్యులందరిలో ఒక చిన్నవాడు. యేసు ప్రభు రొమ్మును ఎప్పుడు ఆనుకొని ఉండేవాడు యోహాను. ఒకసారి పేతురు కూడా వ్యసనం కలిగి, ప్రభా ఇతని సంగతి ఏంటి మాకు అర్థం కావట్లేదు అన్నాడు. ప్రభు అన్నాడు యోహాను గురించి, నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే నీకెందుకు అన్నాడు. వచ్చే వరకు అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడ వరకు. కాబట్టి యోహాను ఏం చేశాడంటే, శిష్యులందరూ ఇంచుమించు మత్తయి మార్కు లోక యోహానులందరూ వారు దాదాపు వారి సువార్తలు 55 నుంచి 65 వరకు వారు మత్తయి మార్కు లోక యోహాను రాస్తారు. కానీ యోహాను అయితే ప్రకటనను దాదాపు 95, 96 ఆ ప్రాంతంలో ప్రకటన రాశాడు. అంటే యోహాను ఈ గ్రంథం రాసేసరికి శిష్యులందరూ చనిపోయారు. వారందరూ వారి పుస్తకాలు కలిసి కొన్ని గ్రంథ విధానాలు సమకూర్చాలని వారు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ యోహాను తీసుకెళ్ళి 24 గంటలు సలసలు కాగి నూనె పడేశారు. చదవండి 5వ ముద్ర 133 పేర. 5వ ముద్ర 133 పేర. ఆ వరుసలో అతని తరువాత పరిశుద్ధ భక్తుడైన యోహాను ఎక్కువ కాలం జీవించను. మరియు భక్తుడైన యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అన్ని పరిశుద్ధ పత్రికలను తీసుకొని వారిని ఒక్కొక్కటిగా కూర్చి పరిశుద్ధ గ్రంథమును చేయుటకు ప్రయత్నించుచుండగా రోమన్ ప్రభుత్వము అతన్ని పట్టుకొని పద్మాసు ద్వీపములో అతని పరవాసిగా చేశాను. అది అందుకోసం యోహాను పద్మాసు ద్వీపంలో కొనుక్కోబడ్డాడు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ పరలోక దర్శనం పొందుకున్న తర్వాత ఎఫెస్ పట్టణంలోకి వచ్చి అప్పుడు ఆ యొక్క ప్రకటన ప్రత్యక్షతలో యోహాను రాశాడు. హల్లెలూయా. ప్రారంభంలో 70 మంది శిష్యులు వెంబడించారు. ప్రభు అన్నాడు, ఇంతమంది నాకెందుకని వారి మీద ఒక రాయి విసిరాడు. అదేంటంటే నేనే జీవాహారం నన్ను తినను అన్నాడు. వారందరూ అనుకున్నారు ఈయన నరమాంస రక్షకుడు ఏంటని అనేక మంది వెనుకంజ వేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నాడు. అది ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. ఎన్నో వచనం? 66 మొత్తం కలపండి. అది 666 ముద్ర గల బ్యాచ్ మరి అన్నాడు ఆయన వెంబడించారు. వాక్యం కఠినంగా ఉన్నప్పుడు, వాక్యం సంపూర్ణంగా బోధించినప్పుడు ఈ వాక్యం అబ్బో ఇది మాకు అవసరం లేదు, మేము తట్టుకోలేమని వెనుకంచి వెళ్ళిపోతారు. అసలు ఎవరు వెళ్ళిపోతారంటే ఈ ముద్రగల బ్యాచ్ వాళ్ళు, మనం ఏమనలేదు. ఆ బ్యాచ్, ఆ ముద్రగల బ్యాచ్ వాళ్ళు ఆల్రెడీ దాన్ని నిర్ణయించబడ్డారు కాబట్టి వారు ఆ నిత్య దేవుడి సంగతుల్లో నుంచి వారు వెలుపలికి వెళ్ళిపోయారు. ఇక 12 మంది మిగిలారు. ఆ 12 మందిని కూడా వారిలో ఒకడు ఇస్కరియోతు యూదా, మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. ఇంకెంతమంది మిగిలారు? 11 మంది. 11 మంది శిష్యులు కూడా యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు అందరూ పారిపోయారు. ఒక్క యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే జాన్ వాజ్ ద టైప్ ఆఫ్ ద బ్రైడ్.
యోహాను వధువుకు సాదృశ్యమై ఉన్నాడు. హల్లెలూయా. యోహాను శిలువ దగ్గర ఉన్నాడు కాబట్టే యేసు ప్రభు 7 మాటలు ఒక మాట పలికాడు. అదేంటంటే యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. 7 మాటలు పిల్లలు. అందులో ఒక మాట ఏంటంటే తన తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను వైపు చూసి అన్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అంటే మరియను, తన సొంత తల్లి అయిన మరియను ఎవరికి అప్పగిస్తున్నాడు? బాధ్యత యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. మరి యోహానుకు అప్పగిస్తున్నాడు. మరి మరే భర్త ఏమయ్యాడు? మరే భర్త ఎవరు? యోసేపు కదా. యోసేపు ఏమయ్యాడు? యోసేపు ఆల్రెడీ అప్పుడు చనిపోయాడు. అసలు యోసేపు ఎలా వివాహం చేసుకున్నాడంటే ఒకసారి మీరు చదవండి. 7 ముద్రలు ప్రభువు చెప్పాడు. సామాన్యత 272 పేరు. సామాన్యత 272 పేరు. 272 పేరు. అయితే ఆయన ఒక పశువుల పాకలో ఒక కన్యకకు పుట్టెను. ఒక సామాన్యమైన వడ్రంగి పెంపుడు తండ్రిగా మరియు ఒక చిన్న ఎవరెరుగని బాలికకు జన్మించను. చూడండి, ప్రధాన యాజకుని కూతురికి లేక వేరెవరికో కాదు. ఆయన ఒక చిన్న నివసించు ఒక చిన్న స్త్రీ నుండి వచ్చాను. మరి అతను యోసేపు భార్య చనిపోయిన అతను. యోసేపు కాలేజీతో మునిపై వివాహమైంది, పెళ్ళైంది. కాకపోతే ఆయన భార్య చనిపోయింది. ఆ మొదటి భార్యకు కొంతమంది పిల్లలు ఉన్నారు. చదవాలి. అతనికి కొందరు బిడ్డలు ఉన్నారు. మరి ఆమె అతనికి ప్రధానము చేయబడిను. మరి అది యోసేపు మరియను ప్రదానం చేశారు కదా. ప్రదానం చేయడానికి ముందుగానే యోసేపు కాలేజీతో ముందు పెళ్ళైంది. అది యోసేపు కొంతమంది పిల్లలు ఉన్నారు. యోసేపుకు ఉన్న పిల్లలు ఎవరంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ అధ్యాయం 55. యోసేపు మొదటి భార్యకు ఉన్న పిల్లల పేర్లు రాశారు అక్కడ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55. 11:55. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఈ మాటలు ఈ పేర్లు గమనించాలి. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? అంటే ఈ నలుగురు వీళ్ళు మరియకు పుట్టిన వాళ్ళు కాదు, యోసేపు మొదటి భార్యకు పుట్టిన వాళ్ళు. అందుకని కారా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా? అంటే యోసేపు మొదటి భార్యకు కొంతమంది బ్రదర్ సిస్టర్స్ పుట్టారు. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారు అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరీ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారి సహోదరులకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ వీళ్ళందరూ ఎవరంటే మరీకి పుట్టిన వాళ్ళు కాదు. మరీకి ఒక యేసు ప్రభు ఒక్కడే పుట్టింది. మిగతా వాళ్ళంతా యోసేపు మొదటి భార్యకి పుట్టిన వ్యక్తులు. ఒక విషయం ప్రవక్త చెప్పాడు. పద్మాసు దర్శనం అనే పెర్గమ సంఘకాలం అనే బుక్ చూడలేదా? పెర్గమ సంఘకాలం అనే వర్తమాన ప్రవక్త అన్నాడు. పేర నెంబర్ 136 పేర. పెర్గమ సంఘకాలం 136 పేరలో చదువుతాను గమనించండి. ఈ యూదా యోసేపు మొదటి భార్య కుమారుడు, యేసుక్రీస్తుకు సహోదరుడు. ప్రకటన గ్రంథములకు ముందు పత్రిక ఉన్నది, యూదా పత్రిక. ఆ యూదా ఎవరంటే యేసు ప్రభు యొక్క సహోదరుడు. అంటే మరీకి పుట్టిన వ్యక్తి కాదు, కానీ
యోసేపు మొదటి భార్యకి పుట్టిన కుమారుడు యోసేపు. అలా యోసేపు భార్య చనిపోయిన తర్వాత, మొదటి భార్య చనిపోయిన తర్వాత మరియను ప్రదానం చేసుకున్నారు. అయితే ఈ యొక్క యోహాను మరియను తన ఇంట్లో సొంత తల్లిలాగా చూశాడు. మరియ యోహాను గురించి పాలికార్పు ఉత్తరం రాస్తుంది. పాలికార్పు రాసిన ఉత్తరము, మరియ స్వయముగా రాసిన ఉత్తరము ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు చదివారు. ఐదో ముద్ర 134 పేర. ఐదో ముద్ర 134 పేర. ఐదో ముద్ర 134 పేర. మరియు కాదు, మరియా. మరియా అంటే యేసుప్రభు తల్లి అని మరియా. మరియా స్వయముగా పాలికార్పునకు రాసిన, పాలికార్పు ఎవరు? యోహాను శిష్యుని పేరు పాలికార్పు, గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన రాసిన యోహాను శిష్యుని పేరు పాలికార్పు. మరియ స్వయముగా పాలికార్పుకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరము నేను ఒక రోజు చదివాను. బ్రెన్హామ్ గారు చదివారు ఆ ఉత్తరాన్ని. మరియ స్వయంగా రాసిన ఉత్తరాన్ని బ్రెన్హామ్ గారు చదివారు. మరియు అతన్ని గద్దించుట కాదు, అయితే దేవుని యొద్ద నుండి తన ద్వారా జన్మించిన యేసుక్రీస్తు యొక్క బోధను అంగీకరించి మరియు దాన్ని బోధించగల యోధుడు అని అతన్ని మెచ్చుకొనుచు అది పాలికార్పు ఏమో రాసిందంటే యోహాను గురించి రాసింది. యోహాను ఎవరో కాదు కానీ సువార్త ప్రకటించడంలో మంచి యోధుడు. యేసుక్రీస్తు కొరకు ప్రాణం ఇవ్వటానికి కూడా ఆయన మంచి యోధుడని యోహాను గురించి రాసింది మరియా. ఆ ఉత్తరమును మరి ఎలా దొరికిందో, ఎలా దాచిపెట్టబడిందో కానీ అది బ్రెన్హామ్ గారికి దొరికింది. అది ఆయన చదివాడు. హల్లెలూయా. తర్వాత యోహాను ప్రభు కోసం ఆ పుస్తకాలన్నీ సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ రోమన్ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే యోహాను సలసలు కాగి నూనెలో పడేశారు 24 గంటలు. యోహాను చనిపోయాడని తీస్తే యోహాను చనిపోలేదు కానీ అందులో కీర్తనలు పాడుకొని తిరుగుతా ఉన్నాడు. మంత్రగాడని పేరు పెట్టి అప్పుడు యోహాను పద్మాసు దీపం తీసుకెళ్లి పెట్టారు. ఏజియన్ అనే సముద్రముకు 30 మైళ్ళ దూరంలో ఉన్నది. కరెక్ట్ గా ఎఫెసు పట్టణంకు సమాంతరంగా ఎదురుగా మధ్యధరా సముద్రం ఉన్నది. అక్కడ ఏజియన్ అనే సముద్రం ఉన్నది. ఆ ఏజియన్ సముద్రమునకు అక్కడ పద్మాసు దీపం చుట్టూ నీరు ఉన్నది. మధ్యలో చిన్న భూభాగము. మీరు 7 సంఖ్యలు చదివితే ప్రభు చెప్పారు. అది బండలతో నిన్న ప్రాంతము, విష సర్పాలు, జంతువులు భయంకరమైన ఉన్న ప్రాంతం. ఒక మాట చెప్పాలంటే భయంకరమైన పనిష్మెంట్ ఏరియా. రాజకీయ ద్రోహులను, గజ దొంగలను, అటువంటి వారిని తీసుకెళ్ళి పెట్టే ప్రాంతము ఆ పద్మాసు దీపం. అక్కడ యోహాను తీసుకెళ్ళి పెట్టారు. చుట్టూ హోరుగాలి, మధ్యలో ఒక్కడే వ్యక్తి, చుట్టూ సముద్రము, ఆ పరిస్థితి ప్రాంతము. అక్కడ యోహాను పద్మాసు దీపంలో 3 సంవత్సరాలు ఉన్నారు. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన అక్కడ పంపించగల ఉద్దేశమే ఈ యొక్క ప్రకటన కోసం. 3 సంవత్సరాల తర్వాత ఇంకొక రోమన్ గవర్నమెంట్ ఇంకొక రాజు వచ్చాడు, ఇంకొకడు వచ్చాడు. అతని ఈ కాలంలో యోహాను వెస్పేసియన్, తర్వాత డొమిషన్, తర్వాత నెర్వా అనే వ్యక్తి కాలంలో ఆ యొక్క యోహాను మరలా తిరిగి ఎఫెసులోకి వచ్చాడు. ఎఫెసులో కొంతకాలం సంఘ కాపురికి పనిచేశాడు. పద్మాసు దీపం బయటకు వచ్చిన తర్వాత యోహాను 3 పత్రికలు రాశాడు. మొత్తం యోహాను 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ప్రకటనలు. పద్మాసు దీపం బయటకు వచ్చిన తర్వాత 3 పత్రికలు రాశాడు. అందుకని ఆ 3 పత్రికలలో ఎక్కువ ప్రేమను గురించి ఉంటుంది. ఆ తర్వాత ప్రభు కొరకు శిష్యులందరిలో కల్లా సహజ మరణం పొందిన వ్యక్తి ఒక యోహానే. మిగతా వారందరూ ప్రభు కొరకు హత్సాక్షులయ్యారు, చంపబడ్డారు, గాయపరచబడ్డారు. ఈ యోహాను యేసుక్రీస్తు గురించి ఆ దైవత్వముల గురించి రాసుకుంటూ వచ్చాడు. అద్భుతమైన విషయాలు దైవత్వం గురించి రాసుకుంటూ వచ్చాడు. అయితే యోహాను సువార్తలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 అధ్యాయాలు. 21 అధ్యాయాలను 3 భాగాలుగా మనం విభజిద్దాం. 1 సూచనలు 7 ఉన్నాయి యోహాను సువార్తలో. తర్వాత 2 సవాళ్ళు 7 ఉన్నాయి యోహాను సువార్తలో. నెక్స్ట్ 3 సంభాషణలు 7 ఉన్నాయి. 3
21. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 అధ్యాయాల్లో 27 సంఘటనలు ఉన్నాయి. యోహాను సువార్త 21 అధ్యాయంలో 27 సంఘటనలు ఉన్నాయి. 21 సంఘటనలు ఉన్నాయి. ఆ 21 సంఘటనలు మొదటిదేమో 7 సూచనలు ఉన్నాయి. 7 సవాళ్ళు ఉన్నాయి. మూడవది 7 సంభాషణలు. 3 × 7 = 21. ఆమేన్. అధ్యాయంలో 7 సందర్భాలు, 7 విధానాల్లో 21 సంభాషణలు, 21 సంఘటనలు యోహాను సువార్తలో ఉన్నాయి. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 21 ఒక్కోదాన్ని మనం సమీపిద్దాం, ధ్యానం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మనం ఒక్కోదాన్ని, ఎందుకంటే మీరు బైబిల్ చదివారు కదా యోహాను సువార్త మొత్తం. 1 యోహాను సువార్తలో ఎన్ని సూచనలు ఉన్నాయి? 7 సూచనలు ఉన్నాయి. మీకు తెలిసిన సూచన 1 చదవండి. మనకు తెలుసు, మీరు చదివారు కదా. 7 సూచనలు ఉన్నాయి. నెంబర్ 1 యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. నీటిని ద్రాక్ష రసముగా మార్చుట, ఇది ఒక సూచన. 2వ అధ్యాయం చదువు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయనతో ఆయన మీతో చెప్పినది చేయుడనను. కానా అను ప్రాంతంలో మొట్టమొదటి ఒక వివాహం జరిగింది. ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులు పిలువబడ్డారు. అక్కడ మరీ కూడా ఉన్నది. ద్రాక్షారసము విందులో జరుగుతుంది. ద్రాక్షారసం అయిపోయింది. అందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? మరీ దగ్గరకు వచ్చారు. మరీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే మరీ ఏమనాలి? ద్రాక్షారసం అయిపోయిందా, రండి రండి, నేను నా గొప్ప కార్యం చూపిస్తాను అని వెంటనే ఆమె వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయలేదు. ఈయన ఇక్కడ అనేక మంది తప్పటడుగు వేయడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, మరియా ఎంత పరిశుద్ధురాలు కాకపోతే యేసు ప్రభు పుట్టిందండి, మరియా ఎంత పరిశుద్ధురాలు కాకపోతే యేసు ప్రభు పుట్టింది, ఎందుకు మీరు మరియను ఆరాధించరు అని అన్నాడు. ఆయన రోమన్ కథలిక్. ఆయన ఆ ప్రక్కన ఉన్న ఒక ఆయన అన్నాడు, విని ఆయన ఏమన్నాడంటే, మరియను కన్నా వాళ్ళ అమ్మ ఎంత పరిశుద్ధురాలు కాబట్టి మరి పుట్టిందన్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మరియను ఒక సాధనగా వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మరి కూడా ఆ పెంతెకోస్తు దినమున 120 మందిలో, ఆ మేడగదిలో 120 మందిలో ప్రార్థన చేసేటప్పుడు మరి కూడా ఉన్నది. ఆమేన్. మరి కూడా ప్రార్థన చేసింది, మరి కూడా బాప్తిస్మము పొందింది. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మరి ఏమంటుందంటే, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి ఆయన ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు మరి తను తగ్గించుకొని ఏమంటుందంటే, మీరు ఆయన మీతో చెప్పినది చేయుడు అన్నారు. హల్లెలూయా. యేసు ప్రిఫరెన్స్ ఇచ్చింది, యేసును గణపరిచింది. ఒకసారి మీరు అదే యోహాను సువార్తలో పస్కా పండుగ ఒకసారి వచ్చింది. 2వ అధ్యాయంలో కదా. ఆ పస్కా పండుగ దినమున వారందరూ యెరూషలేములోకి వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు యేసు బాలుడుగా ఉన్నాడు, పసి బాలుడుగా ఉన్నాడు. అంటే ఎవరు పసి బాలుడు, ఎవరు ప్రయాణం పెడుతున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఆ పండుగలో ఆయన కూడా వారితో పాటు వచ్చినాడు అనుకొని వాళ్ళు వెళ్ళారు ఆ పండుగకు. కానీ పండగలో ఆయన వారికి కనపడలేదు. 3 దినాలు ప్రయాణం చేశారు. 3 దినాలు ప్రయాణం చూసి అయ్యేసరికి యేసుప్రభు ఏంటి అని అటు చూసి ఆయన దొరకలేదు జనాలు అని మళ్ళీ వాళ్ళు వెతుకుంటూ యెరూషలేములోకి వచ్చేసరికి మందిరంలో ఆయన శాస్త్రుల పరిచయంతో ఏం చేస్తున్నాడు? సంభాషిస్తా ఉన్నాడు, లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అప్పుడు మరి ఒక మాట ఉంది, అయ్యా నేను మీ తండ్రి కలిసి నిన్ను వెతుకుతున్నాము అని చెప్పిందాను. నేను ఆ మాట నేను మీ తండ్రి కలిసి నిన్ను వెతుకుతున్నామన్నది.
అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నా నీకు తెలియదు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, యేసు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యము మరియను సరిచేసింది అన్నాడు. ఆమేన్. యేసు వాక్యమై ఉన్నాడు కదా. మరియకు మరి ఏం చేస్తుంటే యేసు ప్రభువుకు యోసేపును తండ్రిగా పరిచయం చేయాలనుకున్నది. అందుకని అన్నది, నేను నీ తండ్రియు నిన్ను వెతుకుతున్నాం అన్నది. వెంటనే ప్రభు అన్నాడు, ఆయన వాక్యం కాబట్టి మరియను అక్కడ సరి చేశాడు. నేను నా తండ్రి పనుల మీద ఉన్నావు నీకు తెలియదు అన్నాడు. యోసేపు నా తండ్రి కాదు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను నీకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఆ తర్వాత మరియా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గమనించింది. ఆయన ప్రవచనాల స్థానంగా ఉన్నాడని గమనించింది. ఆమెకు తెలుసు ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుడని ఆమెకు తెలుసు. ఆయన వరంతో పుట్టాడని తెలుసు. ఆ తర్వాత అప్పుడు అందుకే ఆమె అన్నది, యేసు ప్రభు ఎదురుకి వెళ్ళి మీరు ఆయన చెప్పింది చేయండి అన్నాడు. ఆయన ఎంత మాత్రం పెత్తనం తీసుకోలేక ఆయన చెప్పింది మీకు చేయమన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. ఇది మొదటి సూచక్రియ. యోహాను సువార్తలో 7 సూచక్రియలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చుట. అదే రెండో అధ్యాయం మీరు క్లియర్ గా చదవండి. నెంబర్ 2 రెండోది యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. కొంచెం ఓపికతో వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. 4:46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన 4వ అధ్యాయం 46వ వచనం. చేసిన గలిలయలోని కానాకు తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని రోగి అయి ఉండెను. ప్రధాని కుమారుడు. యేసు యోదయనుండు గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఆయనతో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని. హల్లెలూయా. అదండి విశ్వాసం. విశ్వాసములకు సరైన అర్థం చెప్పాడు ప్రవక్త. విశ్వాసం అంటే కొండలను పెకలింపగలిగేంత విశ్వాసం అవసరం లేదు. గుండెలు బాదుకొని రాత్రంతా బల్ల గుద్ది ప్రభువా అని గుండెలు బాదుకోవాల్సిన పని లేదు. విశ్వాసము స్వల్పములు స్వస్థతగా సింపుల్ గా పెట్టాడు ప్రవక్త. దానికి అర్థం చెప్పాడు. విశ్వాసం అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, మమ్మీ నేను మరలా వస్తా అని నీకు తెలియకుండా చెప్పేస్తావు కదా, మళ్ళా క్షేమంగా నువ్వు తిరిగి వస్తున్నావు. అది విశ్వాసం అంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఈ యొక్క ప్రధాని కుమారుడు చనిపోయాడు, ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ రోజులు ఎటువంటి దినాలు, ఆయన ఉన్న దినాలు ఎటువంటి దినాలు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అన్నా కాయపాల లాంటి మామాలు, హేరోదీయులు, హేలేనీయులు, నామకార్థ భక్తి పరులైన యూదులు, వీరందరూ యేసు ప్రభువుకు శత్రువులు. అందరూ శత్రులే. అందరూ ఆయన మీద నేరం మోపేవాళ్ళే. ఈయన మరే కుమారుడు కాడా, పట్లవాని కుమారుడు కాడా, అలా పెళ్లిగా అమ్మాయి పుట్టిన వ్యక్తి కాడా, ఈయన బయలుజీబోల దయ్యాలు అలగొట్టట్లేదా అని చుట్టూ బాణాలు వేసి ఉన్నారా. అటువంటి సమయమున ఈ యొక్క ప్రధాని యేసునందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. యేసునందు విశ్వాసం ఉంచాడు. అయ్యా నీవు రావాలి, నా కుమారుడు చనిపోయాడు. విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మార్గ మధ్యలో ఉండగానే ఆయన పనివారు వచ్చారు, నీ కుమారుడు తిరిగి స్వస్థ పొందుకున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన 7 సూచక క్రియల్లో రెండోది ఏంటి? ప్రధాని కుమారుని యొక్క స్వస్థత. నెక్స్ట్ 3వ చదువుకుందాం. 3వది యోహాను సువార్త 5వ అధ్యాయం 1 చదువుకుందాం.
యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడి పడి ఉండట చూచి వాడెప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. మూడవ యొక్క సూచన ఏంటంటే బెతెస్దా కోనేరు. యెరూషలేములో ఒక బెతెస్దా కోనేరు అని ఉన్నది. బెతెస్దా అనగా కనికర గృహము అని అర్థం. ఆమేన్. ఆ బెతెస్దా కోనేరులో 5 మంటపాలు ఉన్నాయి. అనేక మంది అక్కడికి వచ్చారు. ఎందుకంటే దేవదూత వచ్చి నీటిని కదిలించే సందర్భాలు ఉన్నాయి అక్కడ. ఏ దేవదూత అయితే ఏ సమయంలో నీటిని కదిలిస్తా ఉందో ఎట్టి వ్యాధి గలవాడైనా నీరు కదిలించబడే సమయమున అందులో దూకినప్పుడు అతను స్వస్థ వస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు, కానీ వాడు అందులో నెట్టేవారు లేరు, దూకడానికి అవకాశం లేదు. మొత్తానికి అతని పరిస్థితి సందర్భం. ఇది అక్షరార్థమైన సూచక క్రియ. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే దూత నీటిని కదిలించినప్పుడు నీటిలోని దిగాలి. గుర్తుపెట్టుకోవాలి. నీటిలోని ఎప్పుడు దిగాలి? దూత నీటిని కదిలించినప్పుడు. నీరు అనగా వాక్యం అయినది. హల్లెలూయా. దూత అంటే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఒక దూత. మార్టిన్ లూథర్ అనే దూత వచ్చి ఒక నీటిని కదిలించాడు, అంటే ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. రోమన్ కథోలిక్ అనే ఉద్యమం. రోమన్ కథోలిక్ ఏంటంటే దాదాపు 3వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు రోమన్ కథోలిక్ చీకటి పరిపాలన. ఈ 17వ శతాబ్దంలో దేవుడు మార్టిన్ లూథర్ లేపాడు. మార్టిన్ లూథర్ ఎవరు? ఒక దూత. దేవుని కుడి చేతులు ఉన్న ఒక నక్షత్రం. ఆ 7 సంఘాలకు 7 దూతలు ఉన్నారు కదా. మార్టిన్ లూథర్ ఒక కాలానికి దూత. ఈ దూత వచ్చి ఒక నీటిని కదిలించాడు, అంటే ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వాక్యం తీసుకొచ్చాడు. ఆ ఉజ్జీవం ఎప్పుడైతే కదిలించబడిందో ఆ ఉజ్జీవం కదిలించబడిన ఆ సమయంలో కొంతమంది గుంపు అందులో దూకారు. కొంతమంది గుంపు ఆ మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన వర్తమానమును వాళ్ళు అంగీకరించగలిగారు. వారు స్వస్థ పొందుకున్నారు. హల్లెలూయా. తర్వాత జాన్ వెస్లీ అనే ఒక దూత వచ్చాడు. ఈయన వచ్చి నీటిని కదిలించాడు, అంటే ఇంకొక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. అదేంటంటే శుద్ధీకరణ అనే ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ ఏమో నీతీకరణ, జాన్ వెస్లీ శుద్ధీకరణ. ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ కాలంలో ప్రజలు కొంతమంది గుంపు ఆ ఉద్యమంలో దూకారు. హల్లెలూయా. వారికి స్వస్థత వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మరో కాలంలో వచ్చేసరికి పెంతెకోస్తు వాళ్ళు వచ్చారు. పెంతెకోస్తు అంటే లవోదిక సంఘం. లవోదికయ అంటే పెంతెకోస్తు కాలం అని అర్థం. ఈ లవోదిక సంఘంలో పెంతెకోస్తు వాళ్ళు వచ్చారు. పెంతెకోస్తు వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. వీరు నీటిని కదిలించారు, అంటే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ పెంతెకోస్తు బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక చిన్న గుంపు అందులోనికి నెట్టబడ్డారు. అందులో దూకారు. వారికి స్వస్థ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అమెరికాలో మరోసారి చెప్తున్నా, అమెరికాలో 19వ శతాబ్దంలో అజూసా అనే ఒక వీధి ఉంది. ఆ వీధి పేరు అజూసా. ప్రవక్త ఒక మెసేజ్ కూడా చెప్పారు, అజూసా ఉత్సవం అని. అది మీరు చదవండి. ఆ వీధి పేరు అజూసా, అమెరికాలో. ఆ వీధిలో
దాదాపు 19వ శతాబ్దంలో కొంతమంది కలిసి ఒక మేడగదిలో ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆ మేడగదిలో ప్రేయర్ చేసుకుంటుంటే అప్పర్ రూమ్ ప్రేయర్ చేసుకుంటుంటే మొదటి పెంతుకోస్తు దినమున ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి అగ్ని జ్వాలగా వారి మీద వాలిందో, ఈ 19వ శతాబ్దంలో కూడా వీళ్ళు మేడగదిలో ప్రార్థన చేసుకుంటుంటే అదే అగ్ని స్తంభం వీళ్ళ మధ్యలో, అదే పరిశుద్ధాత్మ ఇది కుమ్మరించబడింది. అప్పుడు పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాలలు రగిలాయి. ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఆ బిల్డింగ్ తగలబడుతుందని ఫైర్ ఇంజన్ తీసుకొచ్చారు. కానీ అక్షరార్థమైన అగ్ని కాదు, అది పరిశుద్ధాత్మ అగ్ని. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. యాకోబు అన్నాడు 5వ అధ్యాయంలో, చదువుకుంటారు. వ్యవసాయకుడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది మాట చదువుని. వ్యవసాయకుడు విలువైన భూఫలం నిమిత్తము తొలకరి వర్షం కొరకు కడవల వర్షం కొరకు కాచుకొని ఉంటాడంట. 5వ అధ్యాయంలో వచ్చిన మీద యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 7 నిమిషాలు అనుకుంటా. వ్యవసాయకుడు విలువైన వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొను కదా. వ్యవసాయకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. విలువైన భూఫలం అంటే ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం కొరకు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడంట. తొలకరి వర్షం అంటే మొదటి శతాబ్దంలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు దినాల్లో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ. కడవరి వర్షం అంటే ఈ కడవరి దినాల్లో 19వ శతాబ్దంలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ. ఈ కాలంలో అజూసా వీధిలో గొప్ప పెంతెకోస్తు ఉజ్జీవ జ్వాలలు రగిలాయి. ఆ పెంతెకోస్తు ఉజ్జీవ జ్వాలలు రగులుతా ఉన్నప్పుడు, సభలు పెడతా ఉన్నప్పుడు, ఆ మీటింగ్స్ ట్రైన్ లో కొంతమంది వెళ్తుంటే ఆ మాటల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంత గొప్ప పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాలలు ఈ యొక్క అజూసా వీధిలో జరిగినాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది పెంతెకోస్తు కాలం. ఆ పెంతెకోస్తు కాలం వచ్చినప్పుడు ఆ నీటిలో వాళ్ళు కదిలించారు. అంటే కొంత ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమంలో దూకిన వారు, ఆ ఉద్యమాన్ని అంగీకరించగలిగిన వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. బేతస్త కోనేరు దగ్గర దూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే అందులో దూకుతాడో వారికి స్వస్థ వస్తుంది. ఆత్మ సంబంధం కూడా ఒక్కొక్క కాలంలో దేవుడు ఒక్కొక్క దూతను పంపించాడు. ఆ దూత వర్తమానం ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్యమంలో కొంతమంది ఎవరైతే దూకారో వారందరూ రక్షణ స్వస్థ పొందుకున్నారు. మార్టిన్ లూథర్ కాలంలో నీతికరణ వచ్చింది, జాన్ వెస్లీ కాలంలో శుద్ధీకరణ వచ్చింది, పెంతెకోస్తు కాలంలో పరిశుద్ధాత్మ. అయితే ఇప్పటి వరకు ఈ బేతస్త కోనేరులో దూత వచ్చి దిగినప్పుడు, నీటి కదిలించినప్పుడు అందరూ స్వస్థ పొందుకున్నారు కదా. మరి 38 సంవత్సరాల వ్యాధి గలవాడు ఉన్నాడు కదా, వీనికి ఎందుకు స్వస్థత రాలేదు అంటే వీడు దూకే కాలంలో లేడు. పలుకబడిన మాట వచ్చి స్వస్థపరచాలి. ఎవరు రావాలి? పలుకబడిన వాక్యం శరీరధారి ఆ వాక్యం నడుచుకుంటూ స్వయంగా వీటి దగ్గర రావాలి. వాక్యం వచ్చి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని హల్లెలూయా. పలుకబడిన మాట, పలుకబడిన మాట ఈ మూల విత్తనం. పలుకబడిన మాటే ప్రవక్త వర్తమానము. అది ఇప్పటి వరకేమో వీళ్ళు దూకారు, నీళ్ళలో నీటిని కదిలించినప్పుడు ఆ ఉద్యమాలలో అంగీకరించిన వారందరూ స్వస్థపడ్డారు. కానీ ఈ కాలం వర్తమానము ఇది పలుకబడిన మాట. పలుకబడిన మాట వర్తమానం కిందికి వచ్చినప్పుడు, ఆ ప్రవక్త వర్తమానం కిందికి వచ్చినప్పుడు వారికి పరిపూర్ణంగా విమోచన కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తలో 7 సూచనలు ఉన్నాయి. ఆ 7 సూచనలు మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చుట, రెండోది ప్రధాన కుమారుని స్వస్థపరుచుట, మూడోది బేతస్త కోనేరు దగ్గర 30 సంవత్సరాల వ్యాధి గలవాడు స్వస్థ పొందుట. ఇది నేను చూపిస్తాను. ప్లేస్ కావాలన్నా నాలుగో సూచన నేను చదివారు కదా. 4 సూచన చదవండి. ఎవరు చదివారు కదా.
నాలుగవ సూచన 6వ అధ్యాయం. తరువాత యేసు తిబెర్నియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాడు. రోగులేడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి సభకైతే జనాలు వచ్చారు, వాక్యమైతే విన్నారు. అందరూ విస్తారంగా ప్రజలు అక్కడ కూర్చున్నారు. అయితే వారు భుజించడానికి వాళ్ళకి ఆహారం ఎట్లా? ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను కానీ ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడానికి ఆయన అడిగాను. ఆయన తెలుసు అన్ని. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. ఎంతమందికి ఎక్కడ తీసుకొని రావాలి ప్రభువా అని అన్నాడు ఫిలిప్పు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని. చాలు, ఆ సందర్భం తర్వాత మీరు చదువుకోండి. 1-14 వచనం వరకు. అరణ్యంలో వాక్యం విన్నారు, అందరు కూర్చున్నారు, వాళ్ళందరూ అలసిపోతా ఉన్నారు. అయితే అందరూ ఉన్నారు కానీ విశ్వాసం వీళ్ళు ఉన్నారు, అనుభవనీయులు ఉన్నారు, ఎంతో మంది జ్ఞానవంతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లు ఉన్నారు. మాకు వాక్యం తెలుసు, మేము ఏసుతో పాటు ఉన్నాము, మేము ఏసుతో పాటు కలిసి తిరిగాము, మాకు ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉందని మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఒక చిన్న పిల్లవాడు మాత్రం ముందుకు వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి ఒక చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్నాయి తీసుకొని వచ్చాడు అంతే. అయ్యా నా దగ్గర ఇదిగో ఏ ఉన్నాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అది కావాలి దేవునికి. మాటలు చెప్పడం అవసరం లేదు, కానీ నీ దగ్గర ఏమున్నదో అది దేవుడు కోరుకుంటాడు. తన దగ్గర ఉన్నది ఆ చిన్న భాగాన్ని దేవుడు తీసుకున్నాడు. మీకు తెలుసు కదా, ప్రవక్త ఒక సందర్భం చెప్పాడు. యేసు ప్రభు ఒకసారి శిలువలో చనిపోతున్నప్పుడు దేశమంతా చీకటిగా ఉంది. అటు నుంచి ఒక పక్షి అలా ఎగురుకుంటూ వచ్చింది. ఆ పక్షి పేరు రాబిన్ అనే పక్షి అలా ఎగురుకుంటూ వచ్చింది. వచ్చి ఆ శిలువ దృశ్యాన్ని చూసి అది చలించిపోయి ముందుకు వెళ్ళలేకపోయి సర్రన ఆ శిలువ దగ్గర కిందికి వచ్చి ఆ శిలువలు ఆయన చేతులకు ఉన్న శీలలు, ఆ మేకులు తన చిన్న ముక్కుతో ఏం చేస్తుంటే అది ప్రయత్నం చేస్తా ఉంది, పీకడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అది దానికి అసంభవం, అది జరిగే పని కాదు. ఆయనను తన చిరు ప్రయత్నం అది చేసింది. హల్లెలూయా. ఇది నాకెందుకు, ఇది నా జరిగే పని కాదు కదా, నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను అని ముందుకు వెళ్ళలేకపోయింది. ఆ సందర్భాన్ని చూసి ఆ పక్షి చలించిపోయింది. అటువంటి వాళ్ళు తక్కువ సమాజంలో ఈ రోజులు. నేను నా కుటుంబం నా పిల్లలు అని నడుస్తున్న కాలం ఇది. దేవుని వాక్యము వర్తమానం, ప్రభు వర్తమానం ఎలా ముందుకెళ్ళాలి, వాక్యం ఎలా అనేక మంది తీసుకెళ్ళాలి, ఇందులోకి వెళ్ళాలంటే ఎలాగా దేవుని కార్యం జరగాలి అని ఆలోచించేవారు తక్కువ. అందుకని ఆ పక్షికి ఇక్కడ గొంతు మీద ఎర్ర చారు ఉంటుంది అంటారు ప్రవక్త. అది ఇక్కడ చిన్న పిల్లవాడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుంటా, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అన్నాడు. అది ఆమె జరిగే పైన 5,000 మంది ప్రజలు కూర్చున్నారు అరణ్యంలో. వాళ్ళకు 5 రొట్టెలు అది ఏమైనా జరిగే పైన. ఆ పిల్లవాడికి ఏం తెలియదు, అయ్యా నా దగ్గర ఉన్న మాత్రం ఇవేం తీసుకొచ్చాడు. అవే తీసుకున్నాడు ఆయన. అవే తీసుకొని ఆయన ఆశీర్వదించాడు. ఆయన విరచి వడ్డించగా 5,000 మంది ఆకలి తీర్చబడింది. హల్లెలూయా. కోట్లాది మంది ప్రజలు ప్రపంచంలో ఉంటారు కానీ కొద్ది మందినే దేవుడు ఎన్నుకుంటాడు. కొద్ది మంది దేవుని పని కొరకు పాత్రలుగా ఉపయోగించబడతా ఉంటారు. కొద్ది మంది మాత్రమే ప్రభు చేతులు వాడబడతా ఉంటారు. కొద్ది మంది మాత్రమే ప్రభు చేతులు విరవబడతా ఉంటారు. ఆయన చేతిలోనికి రొట్టె ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. రొట్టె ఆయన చేతిలోనికి రావాలి, మనం ఆయన చేతిలోనికి రావాలి. ఆయన చేతిలోకి వచ్చేంత వరకు మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం సమాజము,
కానీ ఆయన చేతిలోనికి వస్తే జీవితం ధన్యమైనది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్తలో జరిగిన 7 సూచక్రియల్లో 4వది ఏంటి? 5,000 మందికి ఆయన భోజనం పెట్టాడు, ఆహారం పెట్టాడు. నెక్స్ట్ 5 చదువుకున్నాం. 5 యోహాను సువార్త 6:16. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రపు నద్దకు వెళ్ళి దోణ ఎక్కి సముద్రపు కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి సముద్రము పొంగుచుండెను. వారు వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిని నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తన దోణ దగ్గరకు వచ్చుట చూచి శిష్యులేమో సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆయన సముద్రం అవతల ఎత్తున హైయెస్ట్ ప్లేస్ లో ఆయన నిలబడి ఆయన గమనిస్తా ఉన్నాడు. ఆయన 4వ జామున టీవీగా సముద్రం మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అరే ఈయన మరే కుమారుడు కాడా? వడ్లవాని కుమారుడు కాదా? బయల్జెబూబు కాదా? ఈయన అక్రమకారుడు కాదా అని ఆయన్ను తక్కువ చూశారు కదా జనులు. కానీ ఆ వ్యక్తే టీవీగా సముద్రం మీద నడుస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీటి మీద సముద్రం మీద నడిచిన వాడు ప్రపంచంలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. మీరు గమనించండి, యేసుక్రీస్తు గురించి 3.5 సంవత్సరం ఆయన భూమిని పరిచయం చేశాడు. అతి తక్కువ టైంలో ఎక్కువ విషయాలు బోధించింది యేసు ప్రభువే. ఆమేన్. ఆయన ప్రతి మాట ఒక అద్భుతమే. హల్లెలూయా. మనం 100 మాటలు మాట్లాడతాం కానీ ఒకటి కూడా పనికొచ్చేది ఉండదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అది గోల్డెన్ నగ్గెట్, ఆమేన్. అది బంగారపు బూరె. హల్లెలూయా. ఆయన ఒక అడుగు ముందుకేసాడంటే ఆ అడుగులకు అర్థం ఉంటుంది. స్తోత్రం. ఆయన ఒక చూపు ఒకసారి అలా చూశాడంటే ఆ చూపులో అర్థం ఉన్నది. గ్లోరీ. ఆయన ఒక మార్గంలో వెళ్తున్నాడంటే అక్కడ ఒక పాఠం ఉంటుంది. ఆయన ఒక వ్యక్తితో సంభాషిస్తున్నాడంటే ఒక అర్థం ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన పుట్టుక నుండి చనిపోయేంత వరకు ఆయన ప్రతి సంఘటన అద్భుతమే. ఆమేన్. హల్లెలూయా. నీటి మీద నడిచాడు ఆయన నీటుగా. మానవునిగా సముద్ర తీరం నడిచాడు, దేవునిగా నీటి మీద నడవగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్తలో ఆయన చేసిన 7 సూచక్రియలు 6వది యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుడి క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడి గుడ్డివాడుగా గుడ్డివాడు. ఆ తర్వాత యూదులు అతను వెలివేశారు. యేసు అతను కనుగొన్నాడు. వాడిని కళ్ళు ముట్టినప్పుడు వాడిని స్వస్థ వచ్చింది. వాడు స్వస్థ పొందుకున్న తర్వాత అక్కడ ప్రజలందరూ, శాస్త్రులు, పరిశ్రమ వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చారు. నీకు ఈ స్వస్థ ఈ కార్యం జరిగించింది ఎవరంటే అప్పుడు అతను అన్నాడు, యేసు అని ఆయన ఒక ఆయన వచ్చి నా కళ్ళు తెరిచాడు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మంచిదే కానీ ఆయన చెడ్డవాడు అంటారు. ఆ జరిగిన కార్యము మంచిదే కానీ ఆయన సాక్ష్యం బాగలేదంటున్నారు. చదవండి అక్కడ ఆ సందర్భం. ఆయన కార్యం మంచిదే, మీ చూపు వచ్చింది మంచిదే కానీ ఆయన మాత్రము సరికాదన్నారు. అప్పుడు ఆ గుడ్డివాడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. అదేంటంటే ఆయన పాపి అని వీళ్ళు అన్నారు. గుడ్డివాడు ఏమన్నా అంటే ఆయన పాపియో కాడో నాకు తెలియదు కానీ ఒకప్పుడు నేను గుడ్డివాడును ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. వాడు ఆయన పాపియో కాడో మీరు 100 నేరాలు ఒప్పండి ఆయన మీద. ఆయన నాకు అవసరం లేదు. నేను ఎరుగను, ఒకటి మాత్రం నాకు తెలుసు, ఒకప్పుడు నేను గుడ్డివాడను ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. ప్రభువు అన్నాడు ప్రతి ఒక్కరూ ఆ సాక్ష్యం కలిగి ఉంటాం మంచిది. ఒకప్పుడు అదే నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు నా దగ్గర మీరు రాలేదే, నేను అంధత్వంలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర రాలేదే, నేను అసలు ఈ విషయాలను తెలియనప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి వాక్యం పంచుకోలేకపోయారు. కానీ ఒక వ్యక్తి వచ్చి నా కళ్ళు తెరిచాడే, ఒక వ్యక్తి వచ్చి నిత్య సంగతులు బోధించి నాకు ఈ వాస్తవ విషయాలు తెలియజేశాడే.
ఆ వ్యక్తి వచ్చి నన్ను ఈ వెలుగులో నడిపించినప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఆయన పాపి అంటున్నారు. అది నాకు తెలియదు. ఆయన పాపి కాదు నాకు తెలియదు, కానీ ఒకప్పుడు గుడ్డివాడు, ఒకప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సందర్భాన్ని తీసుకొని ప్రభుత్వం కొత్త మనం ఇచ్చాడు. ఆ మెసేజ్ పేరు ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరండి. ఆ మెసేజ్ పేరు అద్భుతమైన మెసేజ్. అది యేసు పక్షమున నిలుచుట, టేకింగ్ సైడ్స్ విత్ జీసస్. యేసు పక్షమున నిలుచుట అనే మెసేజ్ చదవండి. ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు మీరు? గుడ్డివాడైతే యేసు పక్షాన్ని నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా అని ఆ మెసేజ్ ప్రభుత్వకర్తమైన ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు, ఒక అద్భుతమైన సంఘటన చెప్పాడు. ఆ సంఘటన ఏంటంటే, ఆ మెసేజ్ మీరు వెతికి చదవండి దయచేసి. అందులో ఏమన్నా అంటే, ఆ సముద్రము బయట ఒక ఓడ ఉన్నది. ఆ ఓడ బాగా పిచ్చులు పెట్టి ఆ ఓడ మొత్తం పాడైపోయింది. ఓడ చెక్కలు బయటకు వచ్చాయి, మొత్తము పాడైపోయింది. పనికి మాలిన స్థితిలో, అన్ని పనికి వచ్చే స్థితిలో లేదు. అందరూ ఆ ఓడకి వెళ్ళి చూసి ఏమన్నారంటే, దీని పని అయిపోయింది, దీని చెక్కలు ముడిపోయినాయి, ఇది ఇప్పుడు పనికి రాదు, ఇది పాత పడిపోయింది, దీని పరిస్థితి అయిపోయింది అని అనుకుంటున్నారు అని చెప్తుంటాడు. కానీ అదే ఓడ కొన్ని వందల మందిని నీటిలోంచి బయటకు నడిపించింది. మీకు తెలుసా? హల్లెలూయా. నీవు బయటపడ్డావంటే అదే ఓడలోంచి బయటపడ్డావు. ఆమేన్. కానీ ఇప్పుడు ఏమన్నావు? ఆ ఓడ సరిగా, ఆ ఓడ చెక్కలు పెట్టింది, చెక్కలు పాడైపోయింది, ఆ ఓడ దుమ్ము పట్టింది, ఆ ఓడ పాడైపోయింది, ఆ ఓడ పిచ్చలు లేచిపోయింది, ఆ ఓడ పని అయిపోయింది అని నువ్వు అన్నావే. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అసలు నువ్వు బయటకు వచ్చింది ఆ ఓడలో నుండి కదా. సముద్రంలో నువ్వు బయటకు వచ్చింది అప్పుడు మాత్రమే ఆ ఓడ దేవుడు, ఇప్పుడు మాత్రం ఓడ పని అయిపోయింది అంటున్నా. ఈ యొక్క గుడ్డివాడికి ఆయన దేవుడే. గుడ్డివాడు యేసు పక్షాన్ని నిలబడగలిగాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో ఆ 7 సూచక్రియల్లో 6వది ఏంటి? గుడ్డివాడికి స్వస్థత. నెక్స్ట్ 7వ సందర్భం చదవండి. యోహాను సువార్త 11. 11:1 మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనియేలున్న లాజరు అను ఒకడు రోగి అయ్యాడు. లాజరు రోగి అయ్యాడు. మీకు ఈ స్టోరీ అంతా చాలా సార్లు మీరు విన్నారు, చాలా సార్లు చెప్పాను కదా. మరియా, మార్త, లాజరు చిన్న కుటుంబం. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి వారు 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే వారు ఆ దేశం కోసం వాళ్ళు ఏం చేయాలంటే సైనికులుగా చేరాలి. ఇటీవల ఆ దేశ ప్రధాని కుమారుడు కూడా సైనికులుగా చేరాడు. ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలు కానీ పురుషులు కానీ 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే వారు ఆ దేశం కోసం పనిచేయాలి. సైనికులుగా చేరి ఆ దేశం కోసం పనిచేయాలి. అలా ఈ మరియ మార్త భర్తలు సైనికులుగా చేరారు. సైన్యంలో వారి ప్రాణాలు పోయినాయి. చనిపోయిన తర్వాత వారు మరియ మార్తలు ఏం చేశారంటే ఆ యెరూషలేము మందిరంలో అల్లికలను కొట్టడం, పని చేయడం, పరిచయం చేసుకుంటూ కలిగి ఉన్నారు. అయితే ఒక దినం యేసు మెస్సయ్యగా అంగీకరించారు, యేసుని అంగీకరించారు. యేసు ఆ ఇంటికి వచ్చి ప్రతిసారి దేవుని వాక్యాన్ని వారు వినగలుగుతున్నారు. ఆ చిన్న కుటుంబం యేసు ప్రభువుకు సన్నిహిత సంబంధమైన కుటుంబం. ముగ్గురే విశ్వాసులు. ప్రభు వచ్చినప్పుడల్లా ఆయన వారితో పిచ్చాపాటలు మాట్లాడేవాడు కాదు, టైంపాస్ మాటలు మాట్లాడేవాడు కాదు. నవ్వింపు మాటలు కానీ, కవింపు మాటలు కానీ, జోక్స్ కానీ, ద్వందార్థాలు కానీ అటువంటి విషయాలు ఆయన వారితో ఆ కుటుంబంతో పంచుకునేవాడు కాదు. ఆయన వస్తే కూర్చుంటలేస్తే వాక్యం మాట్లాడేవాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుడే పరలోక రాజ్యమే మా మధ్యలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంత అనుబంధం ఆ విశ్వాసులకు ఆ కాపరికి కలిగి ఉన్నారు. ఒక దినంలో లాజరు చనిపోయాడు. చనిపోవడమే కాదు, రోగి అవటమే కాదు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత యేసు ప్రభు కబురు పంపారు, కానీ ఆయన రాలేదు. ఆ టైంలో రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయన 3 దినాలు అయిన తర్వాత 4 దినాలు అంటే 72 గంటలు దాటింది. సహజంగా ఒక డెడ్ బాడీ, ఒక శవము 72 గంటలు దాటితే శరీరం కుళ్ళు పడతా ఉంటుంది. కానీ లాజరు చనిపోయి 4 దినాలు అయింది. ఈ 4 దినాలు 72 గంటలు, 4 దినాలు అంటే లాజరు శరీరం ఎక్కడ ఊడిపోవాలి. 4 దినాలు అయిన తర్వాత ప్రభు అన్నాడు, ఇప్పుడు మనం బేతనీకి వెళ్దాం పద అన్నాడు. శిష్యులు ఆశ్చర్యపోతుంది, ఇదే ప్రభా ఎక్కడ చనిపోయినప్పుడు వెళ్ళాలి కానీ ఇప్పుడేంటి ఎప్పుడు వెళ్దాం అంటున్నాడు. ఎందుకు అంటున్నావు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, తల్లి నాకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు, మీరు ఎప్పుడు వెళ్ళిపోదాం పదా అన్నాడు. ఎందుకు ఆయన లాజరు చనిపోయినప్పుడు రాలేదు అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు సమాధి చేసే పరిచర్య అయింది కాదు, మట్టి వేసే పరిచర్య అయింది కాదు. దానికి సంబంధించిన వాళ్ళు వేరుగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తా ఉన్నారు. లేపే పరిచర్య అయింది.
పునరుద్ధానం కలిగిన పరిచర్య ఆయన. కనుక ఆ టైంలో ఆయన అక్కడికి వెళ్ళాడు. 4 దినాలు అయిన తర్వాత వెళ్ళి ఆయన లాజరు బయటకు రమ్మని పిలిచాడు. ప్రవక్త నాడు 4 దినాల అంట లాజరు ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంది సంవేర్ ఎక్కడికో. ఎప్పుడైతే ప్రభు ఆ మాట పలికాడో, ఒకవేళ ఆయన లాజరు అని పిలవకుండా బయటకు రా అన్నాడు అనుకో, అంత మునుపు చనిపోయిన అందరూ బయటకు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. అందుకని ఆయన పర్టికులర్ గా లాజరు అని పిలిచాడు. 4 దినాలు ప్రయాణం చేస్తున్న ఆత్మ లాజరు ప్రవేశించి లాజరు తిరిగి పేద వస్త్రంతో తిరిగి లేచి బ్రతికాడు. లాజరు శరీరం ఏమైంది? ఎక్కడి భాగాలు అక్కడ విడిపోయాయి. 72 గంటలు దాటితేనే కుళ్ళు పడతా ఉంటుంది కదా. 4 దినాలు అంటే అక్కడి భాగాలు అక్కడ విడిపోయాయి. కానీ ఆయన పలికిన ఒక మాట లాజరు దేహాన్ని సృజించింది. హల్లెలూయా. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా మాకు పడలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేస్తామన్నారు. ఆయన మాట చొప్పున వల వేగ విస్తారమైన చేపలు పడ్డాయి. ఎక్కడ వచ్చాయి చేపలు? వాస్తవానికి చేపలు లేవు అక్కడ, కానీ ఆయన మాట పలుకగా చేపలు సృజించబడ్డాయి. పేతురుకు అర్థమైంది, ఈయన ఎవరో కాదు కానీ ఆది కాలంలో మహామత్స్యను సృష్టించిన ఆయన గొప్ప యెహోవా, ఈయన ఎగిరి సముద్రంలో దూకాడు. ఒక మాట చెప్పుము ప్రభువా, నా జీవితమంతా మారిపోవును. ఒక మాట చెప్పుము ప్రభువా, నీ మాటలో సుఖం, నీ మాటలో మధురం, నీ మాటలో శక్తి, నీ మాటలో ప్రభావం, నీ మాటలో అంత సంతోషం, నీ మాటలో అంత సంతోషం. హల్లెలూయా. ఒక్క మాట పలికితే చేపలు సృష్టించబడ్డాయి. ఒక్క మాట పలికితే చనిపోయిన లాజరు తిరిగి లేపగలిగాడు. ఆయన ఒక మాట పలికితే ఒక చెట్టు ఎండిపోగలదు, మరొక చెట్టు జీవం పొందుకోగలదు. ఒక మాట పలికాడు ఆయన. లోయలో ఉన్న ఎముకలన్నీ మహాసైన్యంగా తిరిగి లేచి బ్రతికాయి. ఆయన సజీవుడు అయినాడు. ఆయన మాట జీవం ఉన్నది. అందుకని అన్నాడు ఆయన, పునరుద్ధారణ జీవమును. హల్లెలూయా. యోహాను సువార్త లో మొత్తము 21 అధ్యాయాలు 21 సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి సూచక్రియలు 7 ఉన్నాయి. ఆ 7 సూచక్రియలు మనం చెప్పుకున్నాం. ఒకటి, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ప్రధాని కుమారుని స్వస్థపరిచాడు. బేతస్త కోనే దగ్గర 38 సంవత్సరాల వారిని స్వస్థపరిచాడు. 5,000 మంది వారి ఆకలిని తీర్చాడు. నీటి మీద నడిచాడు. గుడ్డివారికి చూపు అనుభవించాడు. చనిపోయిన లాజరును తిరిగి లేపగలిగాడు. ఇంకా 2 సందర్భాలు ఉన్నాయి. 7 సవాళ్ళు, 7 సంభాషణ. ప్రభు చిత్తమైతే వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎన్నని చెప్పను యేసు మహిమలు, ఏమని పాడను యేసు పదములు. ఎన్నని చెప్పను యేసు మహిమలు, ఏమని పాడను యేసు పదములు. ఎన్నడును మారని దేవుడురా, మరెన్నడు ఎవరిని వీడడురా. ఎన్నని చెప్పను యేసు మహిమలు, ఏమని పాడను యేసు పదములు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు ఆహారం. 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000కు పంచగా. కుంటోళ్లకు కాళ్ళు ఇచ్చే, గుడ్డోళ్లకు చూపించే. కుంటోళ్లకు కాళ్ళు ఇచ్చే, గుడ్డోళ్లకు చూపించే. దిక్కులేని వారికి దేవుడురా, ఏమి లేని వారి కన్నీసురా. ఎన్నని చెప్పను యేసు మహిమలు, ఏమని పాడను యేసు పదములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సర్వోన్నత యేసయ్యా, నీ ఘనమైన పాదములు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. క్లుప్తంగా శ్యామల సిస్టర్ ప్రార్థన చేస్తున్నాను. మీరు మా మధ్యలో నాయన, మీరు గెలిచిన ఈ రొట్టెకై మీకు స్తోత్రం తెలుస్తున్నాను నాయన. ఇది చాలు దేవా, మా ఆత్మ సంబంధమైన నాయన మేము తృప్తి పొందడానికి దేవానికి స్తోత్రం. అలాగే నాయన ఈ యొక్క ఇంటికి కూడా నాయన 22 సంవత్సరాల తర్వాత గృహాన్ని అధికారుల మనసులో మార్చారు. ఈ గృహం నాయన పట్ల నాయన
తీసుకొని రావడానికి మీరు కృప చూపారు దేవానికి స్తోత్రం. ఇక్కడ నుండి నాయన ఒక మందిరం కూడా యొక్క స్థలం కట్టబడడానికి మందిరం నిర్మాణం కోసం నాయన ఆమేన్. మీరే కృప చూపించండి. జెరుబ్బాబెలు చేతులు పునాదులు వేసిన అతని చేతులు ముగించడం మీరు సెలవిచ్చారు. ఆమేన్. మీరు రంగమిత్రండి, ఎందుకంటే వారు ఆధార అండ్ ఫినిషర్. మీరే ప్రారంభించేవారు, మీరే ముగించాలి దేవానికి హల్లెలూయా. తెలుసుకోండి. ఇంతబడిన మాటలు పిల్లలందరూ నేను ఫలం చేసి ముద్రించమని సమస్త మహిమాగంత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమును అడిగి పెట్టుకో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.